శుక్రవారం వచ్చిందంటే ఆడవాళ్ళందరూ కూడా శ్రీ మహాలక్ష్మికి పూజలు చేస్తారు. ఎందుకంటే శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేస్తారో వాళ్ళకి ఆర్థిక కష్టాలు తొలగిపోవడమే కాదు, వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి కష్టానికి కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది. అయితే ముఖ్యంగా మనం శుక్రవారం నాడు చేయవలసిన పనులేంటి అంటే ఆ అమ్మవారికి ఇష్టమైన కొన్ని పనులను మనం నిత్యం చేస్తుంటే ఆ అమ్మవారు ఆశీర్వదించి మన ఇంటిలోకి అడుగుపెడుతుంది. ఆవిడ చల్లని చూపు, అనుగ్రహం మన మీద ఉంటుంది. అయితే మనం రకరకాలుగా లక్ష్మీదేవిని పూజ చేస్తూ ప్రసన్నం చేసుకుంటూ ఉంటాం. మన ఇంట్లో కూడా కొన్ని లక్ష్మీ స్థానాలు ఉంటాయి. ప్రధాన ద్వారం గానీ, మన దొడ్డి గుమ్మం గానీ, అంటే మనకి రెండవ ఎనక వైపు తలుపు ఉన్న, బాల్కనీ ఉన్న దాన్ని కూడా దొడ్డివైపు అంటారు. అలాగే మన ఇంట్లో ఉండే చీపురు కట్ట కానీ, ఇవన్నీ కూడా లక్ష్మీ స్థానాలనమాట. అయితే సాధారణంగా మనం డబ్బు కోసమే కాదు ఫ్రెండ్స్, చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటాం. ఉద్యోగం రాలేదని, లేదా ఉద్యోగంలో మానసిక వేదన, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, పిల్లల్లో చదువులు రాకపోవడం, ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, ఇలాగా మనిషి అనేవాడికి ప్రతి చోట ఏదో ఒక రకమైన తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి వాళ్ళు బయటపడాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. అయితే ప్రతి శుక్రవారం నాడు కానీ, లేదంటే మీకు గనక కష్టాలు ఎక్కువ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, సంధ్యా సమయంలో అంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు, దీన్నే ప్రదోష కాలం అని కూడా అంటూ ఉంటారు. ప్రదోష కాలం అంటే ఏంటి అంటే, మనకి సూర్యాస్తమయం దగ్గర నుంచి సూర్యోదయం మధ్య 1½ అవర్ని ప్రదోష కాలం అంటారు. అంటే మనం దేన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు అంటే, వేసవి కాలం అయితే కొంచెం ఆలస్యంగా వస్తుంది, శీతాకాలం కొంచెం తొందరగా వస్తుంది కాబట్టి 5 గంటల నుంచి, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఏ సమయంలో అయినా సరే మీ ప్రధాన గుమ్మాన్ని దగ్గర ఈ విషయాన్ని గనక మనం పాటిస్తే చాలా చక్కని ఫలితం ఉంటుంది. ప్రధాన గుమ్మం ఉంటుంది కదా! మనం లోపల నుంచి బయటికెళ్తాం. లోపల వైపు అంటే గుమ్మానికి కుడివైపున బయట నుంచి మనం లోపలికొస్తున్నప్పుడు కుడివైపున మనం చేయవలసింది ఏంటి అంటే, ఒక రాగి చెంబు తీసుకోవాలి. వెండి చెంబున్నా పర్వాలేదు. రాగి అయితేనే చాలా మంచిది. రాగి చెంబుని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని, మనం డోర్‌కి ఎనక వైపు అంటే మనం మామూలుగా డోర్ తీస్తాం కదా! డోర్ తీసినప్పుడు ఏమవుతుంది? దాని ఎనక వైపు కుడి భాగం అవుతుందనమాట. అక్కడ డోర్ ఎనక వైపు మనం ఏం చేయాలంటే, చక్కగా కలశాన్ని కడుక్కొని దానికి పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టి ఆ చెంబు నిండా నీళ్లు నింపి దానిలో కూడా కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, అక్షింతలు, 2 పువ్వులు వేసి చక్కగా మనం ప్రదోషకాల సమయంలో గుమ్మాన్ని శుభ్రం చేసుకుంటాం కదా! శుభ్రం చేసుకున్న తర్వాత తలుపు వెనకాల పెట్టి 2 అగరబత్తీలు కూడా వెలిగించొచ్చు. దేవుడి గదిలో అగరబత్తులు వెలిగించొచ్చు, లేదా దేవుడి ఫోటో దగ్గరైనా అగరబత్తులు వెలిగించొచ్చు. ఇలాగా ప్రతిరోజు ఇలాగ చేయాలి. ఆ నీటిని మనం మామూలుగా పారబోయడం గానీ, లేకపోతే ఇంటి వెనక వైపు వేసేయటం గానీ, అలాగా చేసుకోవచ్చనమాట. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇలా గనుక చేసినట్టయితే ఇంట్లో ఉన్న చెడు మొత్తం తొలగిపోతుంది. అంతేకాకుండా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో మనం ఇంటికి ఆహ్వానించినట్టుగా ప్రధాన గుమ్మాన్ని శక్తిమాతగా మనం పూజిస్తాం కదా! అవన్నీ కూడా నెరవేరుతాయనమాట. ఈ చిన్న చిట్కాని మీరు కనీసం ఒక 2, 3 వారాలైనా ప్రతి శుక్రవారం గానీ, మంగళవారం గానీ, శుక్రవారం, మంగళవారం ఏ రోజైనా మీకు గనక నచ్చింది అనుకుంటే ప్రతిరోజు చేసుకుంటే అమ్మవారి కరుణా కటాక్షాలు మీ సొంతమవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.